ప్రియులారా, మీరెవరైనా సరే ఆ ప్రభువైన యేసు క్రీస్తుని అంగీకరిస్తే మన పాపాలు పోతాయి. ప్రభువైన యేసు క్రీస్తుని అంగీకరిస్తే మనకి రక్షణ కలుగుతుంది. యేసు ప్రభుని అంగీకరిస్తే మన మీద ఉన్న శిక్ష అంతా కూడా పోతుంది. యేసు ప్రభుని అంగీకరిస్తే మనకి స్వస్థత కలుగుతుంది. కానీ మీరు అనుకోవచ్చు, మా పాపాలు పోటాకు మేము ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్నాం, ధర్మ కార్యాలు చేస్తున్నాం, ఎంతో మందికి ఉపకారం చేస్తున్నాం, అలాంటి భక్తి వల్ల మా పాపాలు పోతాయని మీరు అనుకోవచ్చు. కానీ మన గ్రామంలో అలాంటివి చేస్తే ఎంతో మంచివారు, ఆ కుటుంబాలు ఎంతో మంచి అని చెబుతారు. కానీ పాపం మాత్రం పోదు. పాపము మన ప్రాణము తీసేస్తుంది. అందుకు ఆ పాపము పోవాలి అంటే యేసు ప్రభునే నమ్ముకోవాలి. ఎందుకు అంటే ఆయన ఒకడ తక్కువ 40 దెబ్బలు తిన్నారు. నీ కొరకే, నా కొరకే, మనందరికీ కొరకు కూడా దెబ్బలు తిని రక్తము కార్చి ఉన్నారు. ఆ రక్తము వల్లే మన పాపాలన్నిటికీ కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అందుకే ప్రతి ఒక్కరిని కూడా యేసుక్రీస్తుని అంగీకరిస్తేనే ఆయన రక్తం ద్వారా మన పాపాలన్నీ కూడా పోయి మనందరికీ కూడా క్షేమం కలుగుతుంది. ప్రియులారా, ఆ ప్రభువైన యేసుక్రీస్తుని ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాలని మీ అందరినీ కూడా మనం చేస్తున్నాను. ప్రభు ఇప్పుడైనా సరే ఎంతగానో ప్రేమిస్తున్నాడు ప్రజలను. అందుకే సమస్తమైన ప్రజలారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్తున్నాడు. ఎందుకు? మనశ్శాంతి లేదా, సమాధానం లేదా, ఆరోగ్యం లేదా, ఎన్నో స్థితిమతులు అవుతున్నారా? ప్రభు ఇప్పుడైనా మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆ మాటను మీరు విని, ప్రభువా మేము పాపను, ఇదిగో మా సమస్యలు ఇలాగా ఉన్నాయని ప్రభుతో ఒక్క మాట చెప్తే చాలు, మీ అందరికీ కూడా సమాధానము కలుగుతుంది. అందుకే ఆ ప్రభు అయిన యేసు క్రీస్తుని ప్రతి ఒక్కరిని కూడా అంగీకరించాలని మీ అందరినీ కూడా మనం చేస్తున్నాను. పాపానికి మందు యేసు రక్తమే, మన రోగానికి మందు యేసు రక్తమే. ప్రియులారా, ఇంకోటి తెలుసా? మన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చి ఉన్నది? దేవుని దగ్గర నుంచి వచ్చి ఉన్నది. మళ్ళీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? యేసు ప్రభుని అంగీకరించాలి. అప్పుడే ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఒకవేళ నువ్వు యేసు ప్రభుని అంగీకరించకపోతే ఈ ఆత్మ ఆరని అగ్నిలోకి వెళ్ళిపోతుంది. అందుకు ఈ ఆరని అగ్నిలోకి వెళ్ళకోకుండా ఉండాలంటే భూమి మీద నీకు నష్టమైన కష్టమైన యేసు ప్రభుని అంగీకరిస్తేనే నువ్వు పరదేశంలో ఉండగలవు. అందుకే ఆ ప్రభు అయిన యేసు క్రీస్తుని మీరు అందరూ కూడా అంగీకరించాలని మీ అందరినీ కూడా మనము చేస్తున్నాను.